భక్తితో కూడుకున్నటువంటి పనులు చేసినట్లయితే మనమందరం మనతో పాటు ఉన్నవాళ్ళు మన గ్రామస్తులు మన రాష్ట్రం అంతా కూడా సుభిక్షితంగా ఉంటుందని చెప్పేసి మనం భావిస్తాం. ఇలాంటి చేయడం నుంచి ఆత్మధైర్యం వస్తుంది, ఒక కాన్ఫిడెన్స్ మనలో వచ్చేస్తుంది. ఏదైనా తప్పు చేసేటప్పుడు ఇవన్నీ గుర్తొస్తాయి, తప్పుగా ఉంది మనం చేయొద్దు, మనం ఇలా మొక్కుకున్నాం ఎప్పుడు మంచి పనులు జరగాలని చెప్పేసి మొక్కుకున్నాం, అలాంటివన్నీ మనకు గుర్తొస్తాయి. కాబట్టి అప్పుడప్పుడు ఇలాంటివి భక్తితో కూడుకున్నటువంటి కొన్ని కార్యక్రమాలు చేసినట్లయితే మనమందరం తప్పులు చేయకుండా సమాజం కోసం మంచి చేయడానికి దోహదపడుతుంది. ఈ సందర్భంగా గ్రామస్తులందరూ ఇక్కడ ఉన్నటువంటి లీడర్స్ కావచ్చు, గ్రామంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా ఈ యజ్ఞానికి సహకరించి చేసినందుకు వీళ్ళందరూ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ. ఎమ్మెల్సీ గారు కసిరెడ్డి నారాయణ రెడ్డి గారు, కసి అంటే పగ కాదు, కసి అంటే బాగా మెత్తగా అంటే నా జనాలు బాగా ఉండాలి, నా వాళ్ళందరూ కూడా బాగా ఉండాలని దైవాన్ని ప్రార్థన చేస్తున్నటువంటి నారాయణ రెడ్డి గారు కాబట్టి మరి వారికి వచ్చినటువంటి ప్రముఖులకు కార్యక్రమాలలో నిర్వహిస్తున్నటువంటి వెంకటేష్ గౌడ్ గారు, మరి ఇది సన్మానం కాదు, ముఖ్యంగా శేషవస్త్రము అంటారు ఈ పేరున్న వాటిని. అతిరుద్రయాగం చేసినప్పుడు కేసీఆర్ గారు ఫామ్ హౌస్లో చేసినప్పుడు కొంతమంది వెళ్ళినప్పుడు దాంట్లో నేను కూడా వెళ్ళాను. వారి గురువు గారితో నాకు సన్నిహిత సంబంధాలు ఉన్నాయి కాబట్టి అక్కడ వెళ్ళినప్పుడు కొంతమంది మాకు సన్మానం వద్దన్నారు. సన్మానం కాదు, ఇది శేష వస్త్రము. ఆ వేరే షాప్ వేస్తే ఎక్కడో వేస్తారు, ఇది పూజ అప్పుడు కప్పుకుంటారు. ఇది అక్కడికి వచ్చేది. మామూలు ఎమ్మెల్సీ కసిరెడ్డి నారాయణ రెడ్డి గారికి మన అయ్యగారు సన్మానించడం జరుగుతుంది. అదేవిధంగా ఉమ్మడి కూడా అదేవిధంగా మన మాడుగుల మండల్ రైతు అధ్యక్షులు కుదిరి శ్రీనివాస్ రెడ్డి గారికి భగవద్గీతలు కూడా ఒక చక్కటి మాట చెప్పినారండి. వ్యవసాయాత్మక బుద్ధి లేక కురునందన. ఏ దేశంలో ఏ పల్లెలో వ్యవసాయం పుష్కలంగా పంటలు పండుతాయో ఆ దేశం సుభిక్షము, ఆ రాష్ట్రం సుభిక్షము, ఆ గ్రామం సుభిక్షము, ఆ మండలం సుభిక్ష. కాబట్టి రైతు సమన్వయకర్తగా ఉన్నటువంటి శ్రీనివాస్ రెడ్డి గారిని ఆ వరుణదేవుడు ఆ సత్యశ్యామలాదేవి సదా అనుగ్రహించి ఈ ప్రాంతమంతా సుభిక్షంగా ఉండాలని మనసారా అమ్మవారిని ప్రార్థిస్తూ మరి వర్షాలు బాగా వచ్చినాయి కాబట్టి వారు కూడా మండల కేంద్రంలో మీరందరూ కలిసి బ్రహ్మాండమైనటువంటి ఒక యజ్ఞాన్ని చేయండి. దీని రిజల్ట్ బాగా ఉంటుంది అని మా వెంకటేశ్వర గౌడ్ గారికి ఎప్పుడు మీకు వీలైతే వారిని చాలా ఆనందించాలి. ఎందుకంటే మిగతా కార్యక్రమాలు ఎవరైనా చేస్తారే కదా, అలాంటి ఆలోచన ఈ భక్తి మీద సమాజం మంచి కూడా ఆలోచన చాలా తక్కువగా వస్తుంది. అన్నను మా తరఫున మా మండల ప్రజల తరఫున కూడా అభినందిస్తున్నాం. సంతోషం. ओम गणपतये नमः अग्निदेवताभ्यो नमः अग्निदोदमणे हेमोदार विश्वमेधसं अस्येकस्य जगतं तद्रुद्राय वदेहे विष्णवाय वदेहे रोदेव शब्दवदे ध्यायामि ध्यानं समर्पयामि आवाहयामि आसनार्थे दक्षिणां समर्पयामि अरिष्ठाजनङ्गो सौभाग्यनानां विदपरिमलपत्र पुष्पाणि समर्पयामि सिद्धो देवे विष्टे आभो भवन्तः बृहस्पतिप्रसोदास्तानो पुंजं बभुं रसः
నమః